నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. నిన్న రాత్రి 9:30 పటాన్చేరు నుంచి గోదాం నుంచి బయలుదేరినటువంటి కావేరీ బస్సు బెంగళూరుతో పోవాలి. దాదాపు దాంట్లో ఇద్దరు డ్రైవర్లతో కలుపుకుంటే మొత్తానికి 41 మంది, అంటే 39 మంది ప్యాసింజర్లు, ఇద్దరు బస్సు డ్రైవర్లు ఉన్నటువంటి పరిస్థితి. అయితే బెంగళూరు పోవాల్సినటువంటి బస్సు మార్గ మధ్యంలోనే పూర్తి స్థాయిలో దగ్ధమైపోయింది. దాదాపు చాలామంది మరణవాత పడ్డటువంటి విషయం. అయితే దాంట్లో అసలు దీనిలో కారణాలు ఏంటి? అసలు ప్రైవేట్ బస్సులకు సంబంధించి అసలు ఎందుకు ఈ మంటలు చెలరేగుతూ ఉన్నాయి? అసలు దీని మీద ఏం నివారణ చేపట్టలేరు? ప్రభుత్వం తప్పుదం ఉన్నదా, లేకపోతే ఫిట్నెస్ చేసేటువంటి వాళ్ళ తప్పు ఉన్నదా, లేకపోతే ఓనర్లదే తప్పు ఉన్నదా అనే దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. క్లుప్తంగా మాట్లాడుకునే ముందు అందరూ కూడా చిత్రగుప్తుని సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అయితే నిన్న 9:30 బయలుదేరినటువంటి బస్సు మరో గంట 2 గంటల్లో వెళ్ళిపోతుంది అనుకున్నటువంటి సమయంలో కర్నూలు వద్ద 3:30 బస్సు దగ్ధమైంది. అసలు ఏం జరిగింది అక్కడ అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుంటే క్లియర్గా బస్సు మంచి ఓవర్ స్పీడ్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ప్రైవేట్ స్లీపర్ బస్ అనేది మంచి ఓవర్ స్పీడ్లో ఉంటుంది. ఇక్కడ ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, ఒకరు నిద్ర వచ్చినా ఒకరు కొంతసేపు నడపడం జరుగుతుంటుంది. అయితే అక్కడ అనివార్యంగా బస్సు ముందుకి ఒక బైక్ రావడం, బైక్ని బస్సు ఢీకొట్టడంతో పాటు బస్సు కిందికి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తితో పాటు బస్సు కిందికి బండి వెళ్ళిపోయినప్పుడు చాకచక్యంగా బస్సు ఆపి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతుండే. కానీ బస్సు డ్రైవరు దాన్ని ఆపకుండా ఒక టెన్షన్ వాతావరణంలో ఆ ముందుకు తీసుకుపోయేసరికి బండికి ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ రాపిడి జరుగుతూ ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి తరుణంలో అక్కడ బండి ఎప్పుడైతే పోయి అక్కడ కింద తాగడంతో అక్కడ ఉన్నటువంటి హైడ్రాలిక్ వైర్ సిస్టమ్ ఏదైతే ఉందో మొత్తానికి తెగిపోవడం జరిగింది అంటూ కూడా కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడ మొత్తానికి అక్కడ ఏమైనా డోర్లు ఓపెన్ కాకపోవడం, మొత్తం క్లోజ్ కావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే డ్రైవర్ చేతిలో ఒకవేళ అక్కడే బస్సు కనుక ఆపి ఉంటే, బస్సు ఎప్పుడైతే బండిని ఢీకొట్టినప్పుడు ఆపి ఉంటే గనక ఇలాంటి ప్రమాదం జరగకపోయి ఉండేదేమని చెప్పి కొంతమంది విశ్లేషకులు అంటే మాట్లాడుతూ ఉన్నారు. ఆర్టీఓకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు కావచ్చు కొంతమంది. అంటే ఎందుకు జరుగుతాయి అసలు ఈ ప్రైవేట్ బస్సులలోనే ఈ మంటలు చెలరేగే సిస్టమ్ ఒకటి, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే వీళ్ళ నిర్లక్ష్యం ఏదైతే ఉంటుందో, ఏం జరుగుతుందిలే, అయ్యో ఉద్దేశం కదా మనం తప్పించుకుంటే అయిపోతుందిలే అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. తర్వాత పలు వివాదాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, దానికి సంబంధించి ఫిట్నెస్ ప్రాబ్లం ఉంటుంది. అన్నీ కూడా డ్రైవర్తో పాటు 42 మంది ప్రయాణించేటువంటి బస్సులో దాదాపు 21 మంది సజీవ దహనమైనట్టుగా క్లారిటీగా ఒక కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. 11 మంది సంబంధించినటువంటి బాడీలను అయితే తీసినాము, మిగతా దానికి సంబంధించినటువంటి బాడీలను చెక్ చేయాలా, దాన్ని DNA తోటి పోల్చాలా, అసలు ఎవరు అనేది కూడా తెలవాలని. కానీ ప్రత్యక్ష సాక్షి ఏమంటా ఉన్నది అంటే, చూస్తూనే ఉంటే బస్సులు కాలిపోయినాయి, అసలు అస్థిపంజరాలు బయటకు వచ్చినాయి అంటూ కూడా హైమా అనే మహిళ పుట్టపర్తి నుంచి ఇక్కడ వస్తున్నటువంటి తరుణంలో చూసి ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ కదా. అయితే అక్కడ బస్సు డ్రైవర్కి సంబంధించినటువంటి నిర్లక్ష్యం, ఆ రాత్రి పూట బైక్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. ఎందుకంటే బస్సు అంత స్పీడ్లో ఉంటుంది, మీదికి వచ్చేసిన తర్వాత ఆపి ఉంటే ఇంత ప్రమాదం జరిగిపోయేదని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ అసలు ప్రైవేట్ బస్సులు అది కొత్తగా ప్రైవేట్ బస్సుల మీద ఏమైనా చర్యలు ఉంటాయా అనేది ఒకసారి మాట్లాడుకుందాం. అయితే గతంలో జరిగిన దాంతో పోల్చుతూ మాట్లాడదాం. ఇక్కడ ప్రైవేట్ బస్సు సంబంధించినటువంటి 2013 అక్టోబర్ 30 కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ట్రావెల్స్ పేరు వచ్చేసి జబ్బార్ ట్రావెల్స్. అది చాలా పెద్ద ఘటన అది 2020 మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ పాలెంలో జరిగింది, కొత్తకోట దగ్గర జరిగింది అనుకుంటా. భవిష్యత్తు 45 మంది మృత్యువాత చెందిరు. ఆ రోజు కూడా ప్రభుత్వం ఇలాంటి యాక్షన్ తీసుకున్నదా లేదా అనేది మరి ఇప్పటివరకు క్లారిటీ లేదు. తర్వాత ఆ రోజు కూడా అదే జరిగింది. తర్వాత 2025 అక్టోబర్ 23 కావేరీ ట్రావెల్స్ కర్నూలు డిస్ట్రిక్ట్లో 21 మంది మృత్యువాత పడ్డారని చెప్పేసి అఫీషియల్గా చెప్తా ఉన్నారు. అయితే అసలు ఇక ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారంటే, మేమేమైనా ఫిట్నెస్ గురించి చెక్ చేసినా ఏమైనా చేసినా మమ్మల్ని మీద అరుస్తారు, కానీ ఇలాంటివి జరగొద్దంటే ఇలాంటివి ఉండాలి కదా అని. కానీ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లలో నేను
ఒక బాధితుని. ఎందుకంటే గతంలో 2018 సమయంలో నేను నంద్యాల పోతున్నటువంటి బస్సు ఏదైతే ఉందో సడన్గా అక్కడ ఉన్నటువంటి DCM డ్రైవర్ నిద్ర మబ్బులో ఎగ్జాక్ట్గా 3:30, 4 సమయంలో ప్రాంతంలో సడన్గా తిప్పేసరికి బస్ డ్రైవర్కి ఏం చేయాలో తెలియక కొనుకుపాటు నిద్ర తీసే లోపు అది డివైడర్ ఎక్కేసింది. డివైడర్ ఎక్కేసినా కూడా చాకచక్యంగా బస్సు దింపి తర్వాత పక్క తీసిన, లేకపోతే ఆ రోజు సజీవ దహనాలు అయ్యే అవకాశాలు అందరూ ఉండే. బస్సులో దాదాపు మేము 35 నుంచి 40 మంది ఫుల్ స్లీపర్ కోచ్లో ఉండే బస్సు. అయితే ఇక్కడ ఎందుకు ప్రైవేట్ బస్సులలో స్లీపర్ కోచ్లలో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే దానికి సంబంధించినటువంటి హైడ్రాలిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో హైడ్రాలిక్ సిస్టమ్ కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఏమైనా రాయి కానీ ఏదైనా తాకితే కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డోర్లు క్లోజ్ అయిపోతాయి. ఇక గ్లాసులు కానీ ఏది బ్రేక్ అవ్వవు. ఎందుకంటే నేను సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసిన, ఏది తీసుకొని కొట్టినా కూడా అది పగలదు. మొత్తం గ్యాస్తో నిండినటువంటి గ్లాసులు పగలవగా. ఎమర్జెన్సీ డోర్ అనేది ఒకటి ఉంటుంది, కానీ ఎమర్జెన్సీ డోర్లకు వెళ్ళి ఎట్లా పోవాలనేది కనీసం అవగాహన కల్పించరు. ఎందుకంటే ఎదురుగా మంటలు సడన్గా ఒకసారిగా మంటలు చెలరేగినప్పుడు ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలనే ఆలోచన ఏ మనిషికి రాదు. దాని మీద కనీసం అవగాహన ఏమైనా కల్పిస్తుందా ప్రైవేట్ బస్సుకు సంబంధించినటువంటి యాజమాన్యాలు అంటే దాని మీద కనీసం ఎలాంటి అవకాశాలే ఉండవు. ఎలా తప్పించుకోవాలి ఒకవేళ ప్రమాదం జరిగితే, ఎగ్జిట్ గేట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎగ్జిట్ గ్లాసులు ఎలా ఓపెన్ చేయాలి, ఒకవేళ ఎగ్జిట్ ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ చేసినా కూడా చాలామంది ఉన్నారు అంటే దానికి సంబంధించి గ్లాసులు ఎలా బ్రేక్ చేయాలనే దాని మీద కూడా అవగాహన కల్పించాలి. అసలు ఆ గ్లాసులు బ్రేక్ అవ్వకుండా తయారు చేసినటువంటి సిస్టమే తప్పుడు సిస్టమ్. ప్రమాదం ముంచుకొస్తున్నటువంటి తరుణంలో గ్లాసులు పగలు కొడితే మన చిన్న చిన్న గీతలతో ఏదన్నా ఒక తన కోసుకపోయినా సరే కానీ దుంకే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు 21 మంది, గతంలో 45 మంది మరణించినంటే ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించినటువంటి యజమానులు కనీసం అవగాహన కల్పించకపోవడం. అంటే ఇలాంటి దుర్ఘటన జరగాలని ఎవరు అనుకోరు, కానీ దుర్ఘటన జరిగింది అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇది. దాదాపు ఒక కుటుంబం మొత్తం కాలి బూడిదైపోయారు, దాంట్లో సజీవ దహనం అయిపోయారు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి దాంట్లో, కానీ దీని మీద చర్యలు తక్కువ. అసలు ఈ గ్లాస్ బ్రేక్ చేయాలా, ఎలా బ్రేక్ చేయాలి అంటే ఇప్పటి నుంచి మన బస్సులో పోయేటోడు సుత్తే పెట్టుకొని పోవాలా, సుత్తే తీసుకొని కొడితే కూడా పగులుతాయో లేదో అన్న డౌట్లోనే ఉంటారు పబ్లిక్ అంతా. ఒకసారి ఆలోచించుకొని ఎంతసేపు ఉన్న ఆర్టీసీ బస్సులను ప్రిఫర్ చేయండి దయచేసి. ఇలాంటి బస్సులలో పోవడం తర్వాత అది బ్రేక్ కావడం, ఆర్టీసీ బస్సు గట్టిగా గుర్తే గ్లాస్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి వెళ్ళి దూకే ప్రయత్నం చేస్తాం, కానీ ఇదే ప్రైవేట్ బస్సులల్లో, ఇదే స్లిప్ కోచ్లల్లో గ్లాసులు పగలవు, ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ కావు. ఒకసారిగా ఏమైనా బస్సుకి ఏమైనా అటు ఇటు ఏమైనా అయింది అంటే, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చింది అంటే ఆ ప్రాబ్లం వచ్చినాక ఆడ పూర్తిగా మెయిన్ డోర్ బ్లాక్ అయిపోతుంది, ఇక్కడ బస్ డ్రైవర్కి సంబంధించినటువంటి బ్లాక్ అయిపోతుంది, ఎక్కడ ముందర ఫ్రంట్ గ్లాసు ఓపెన్ పగలదు. ఎలా తప్పించుకోవాలన్నా కూడా ఎక్కడ జరగలేదు. ఇంకొక విషయం ఇక్కడ పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశం అయినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు నీళ్ళతోటి ఆపే ప్రయత్నం చేసిర్రు. దయచేసి నీళ్ళతోటి ఆపొద్దు. ఏదైతే సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ ఉంటుందో దాంతో ఆపే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. నిపుణులు చెప్పేది దాని ప్రకారం కూడా చూస్తే మొత్తానికి అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయా లేవా దాంట్లో. ఫస్ట్ బస్ ఎక్కేటప్పుడు బుక్ చేసుకునేటప్పుడు చూడురి, నాయన ఇట్లా దీంట్లో మరి ఇవి లేవు ఏం సంగతి అని. దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంచెం అవగాహన కల్పించాలి పబ్లిక్కి. అవును మా దాంట్లో ఇవి ఉన్నాయి, ఇవి లేవు, ఇవి లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది అని చెప్పేసి కూడా. అయితే మంటలను ఫైర్ సేఫ్టీ కిట్తో కాకుండా నీళ్ళతో ఆర్పే ప్రయత్నంతో వ్యాప్తిని అడ్డుకోలేకపోయారు. ఫైర్ సేఫ్టీతో ఆపితే కనుక ఇబ్బందికరంగా ఉండదు పరిస్థితి. ఎందుకంటే దన్నుమని ఒకటేసారి ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించి అది ఆ మంటను ఆర్పడానికే కాబట్టి అలాంటిది వాడే అవకాశాలు ఉంటే ఈరోజు ఇంత ఘటన జరగకపోయింది, ఇంతమంది ప్రాణాలు పోకపోతుండే. తర్వాత లగ్జరీ ఏసీ బస్సు కావడం, సీటింగ్ ఫోమ్ త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అంటే ఇక సీటింగ్ ఫోమ్ ఉంటుంది, త్వరగా అదే మొత్తం స్పాంజులు కదా, తర్వాత ఏసీ కంప్రెసర్ ఉంటుంది, దానివల్ల మంటలు తొందరగా చెలరేగిపోతాయి. మిగతా బస్సులలో ఇలాంటివి ఉండదు. అర్ధరాత్రి పొగ కమ్మేయడంతో అద్దాలు పగలగొట్టి ప్రయాణికులంతా బయటకు రాలేకపోవడం. అద్దాలు పగలవు, మ్యాక్స్ అద్దాలు పగలవు, ఎందుకంటే ఫైబర్ అద్దాలు ఉంటాయి, దాంట్లో గ్యాస్ నింపి ఉంటుంది అని చెప్పి కూడా కొంతమంది నిపుణులు చెప్తుంటారు అప్పుడప్పుడు దానికి సంబంధించి. తర్వాత మొత్తంగా తప్పేవాడిది అంటే డ్రైవర్దే. ఎప్పుడైతే బైకును కొట్టినెమ్మడే బస్సు
బ్రేక్ వేసి ఉంటే ఎక్కడ గుద్దిన బస్సు అక్కడనే ఉంటుండే, ఇది ర్యాపిడ్ జరగకపోతుండే, అది తీసుకుపోయి ఇక మన దానికి హైడ్రాలిక్ సిస్టమ్ దాకుండా డోర్లు బ్లాక్ కాకపోతుండే, జస్ట్ నువ్వు ఆపి ఉంటే మ్యాక్స్ నీకు ఒక టైం ఉంటుండే. సరే అవకాశం మంటలు వచ్చే అవకాశాలు ఉన్నా కానీ నీకు ఇంత పెద్దగా మంటలు చెలరగి ప్రాణ నష్టం ఉండకపోతుండే. జస్ట్ నువ్వు హైడ్రాలిక్ తోటి ఆ డోర్లు ఓపెన్ చేసిన తర్వాత ఎవడో అక్కడ పోయినా లగేజ్ అనేది తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. లగేజ్తో పాటు మనుషులు ప్రాణాలు అయితే కాపాడుతుండే, లగేజ్ పైన ఇబ్బందికరంగా లేకపోతుండే. దయచేసి ఎవరైతే అప్ అండ్ డౌన్ బస్సులలో ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా కొంచెం గమనించి చూస్తుండండి. అయితే 21 మంది ప్రాణాలకు మోడీ గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, రాష్ట్రపతి గారు బాధతో ట్వీట్ చేశారు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ దయచేసి ఈ యొక్క బస్సులలో ప్రయాణించేటువంటి ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా, ఆ సిలిండర్స్ ఉన్నాయా లేవా, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటివి అన్నీ అవగాహన కల్పించుకోండి. అడగండి, ఒకవేళ ఏమైనా జరిగితే గ్లాస్ ఎలా బ్రేక్ చేయాలి అనే ఒక కోణంలో డ్రైవర్ని కానీ ఆ సంస్థని కానీ అడగండి, వాళ్ళు క్లియర్ చేస్తారు. ఎందుకంటే ప్రాణాలతోటి మనం నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సజీవ దహనం అయిపోయిన తర్వాత ఎవరి బాడీ ఎవరు తీసుకుపోతున్నో తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఇంకా దాని మీద వివరాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. 11 మందిని అయితే సేఫ్టీగా ఉన్నారు, 21 మంది అయితే మృత్యువాత పడ్డారని చెప్పేసి అఫీషియల్గా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయం మీకేమైనా తెలిసి ఉంటే అసలు ఎలా తప్పించుకోవాలి ఇలాంటి మంటలు వచ్చినప్పుడు అనే ఏమైనా విషయం కనుక మీకు అవగాహన ఉంటే మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రం. సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్.